रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तस्तुल्यं रामनाम वरानने। परम सौभाग्यम ई रोजु శ్రీరామనవమి నాడు సాయంకాల ప్రదోష వేళలో సీతా కళ్యాణ మహోత్సవం యందు పరమాత్మకి అత్యంత ప్రీతికరమైనటువంటిది పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి ఆ వేదాన్ని పఠించడం పరమాత్మకి అత్యంత ఆనందదాయకం. 33 దేవతలు, ఎన్నో దేవతలు మనం రోజు ప్రార్థన చేస్తాం, గుడికి వెళ్తుంటాం. కానీ శ్రీరామ అని ఆ పదము వింటే మాత్రం అందరికీ ఒక రకమైనటువంటి ఒక ప్రేమ, గౌరవం, భక్తి, శ్రద్ధ అన్నీ కూడా మనకు కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఒక్కొక్కరికి ఒకరు నచ్చుతున్నాం. నాకు సంతోష్ కుమార్ గారు, అలాగనే సంతోష్ కుమార్ గారికి నాకు, అలాగనే మన అందరం కూడా ఈరోజు ప్రియంగా ఉంటున్నామంటే మన హృదయంలో రాముడు వారు ఉన్నారు కాబట్టి మనం చూస్తే మనకు ప్రియం. పక్కన వాళ్ళని వదిలేస్తాం. అద్దంలో వెళ్ళి నిలబడేటప్పుడు మనల్ని మనం చూసుకుని అలంకారం చేసుకున్నప్పుడు లోపల మాత్రం ఆ రాముడు లేకపోతే మన ముఖమే మనకు నచ్చదు. అలాంటి రామ శబ్దానికి అర్థం రమంతే యోగినోనంతే చిదానందే అని మనకు ఉపనిషత్తు చెప్తుంది. అలాంటి ఆ అభిరాముడైనటువంటి ఆ రాముడి యొక్క శ్రీరామనవమి శుభ సందర్భంలో మనం ఒక 2 మాటలు ఆ రామనామ గురించి మనం వినాలి ఆశపడుతున్నాం. మనందరం కూడా విష్ణు సహస్రనామంలో శ్రీరామ రామ రామేతి అని మనం శ్లోకం చెప్తాం. ఆ శ్లోకం చెప్పినది ఎవరంటే పరమేశ్వరుడు, కైలాసవాసి. పార్వతి అమ్మ అడుగుతున్నారు. భీష్మాచార్యులు వారు 1000 నామాలు విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య ప్రారంభించి 1000 నామాలని మనకు ఉపదేశించారు. ఉపదేశించిన సమయంలో విష్ణు సహస్రనామం మనకు చెప్పాలంటే కనీసం ఒక అరగంట సేపు పడుతుంది. కానీ ఇన్ని నామాలు చెప్పలేకపోతున్నామే. ఈ 1000 నామ చెప్తే ఏ ఫలితమో ఆ ఫలితము జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్లో రావాలంటే మనం ఏమి చెయ్యాలి అనేటటువంటి ఒక ప్రశ్న. పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. ఉపాయం, చాలా లఘువైనటు ఉపాయం మీరు మనకు చెప్పాలి, ఎందుకంటే లోకకర్త మీరు అని పరమేశ్వరుణ్ణి అడిగిన